చాలా క్లియర్ కట్‌గా నిన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఈవిడ మాట్లాడుతూ, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అది ఇది అంటున్నారు కదా! అవును. ఉన్నాడు. ఆ విషయం మహేష్‌కి ముందుగానే తెలుసు కదా! తెలుసు కదా మహేష్‌కి. తెలిసే కదా నన్ను ప్రేమించాడు. అని ఒక ఆకు ముందుకేసి ఆవిడేం చెప్తదంటే, సార్ నేను ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాం సార్. వీడొచ్చాడు సార్ మధ్యలోకి. వీడొచ్చి వాడి మీద చాడీలు చెప్పాడు సార్. రకరకాలుగా అది చెప్తే అప్పుడు నేను అతన్ని వదిలేసాను సార్. తర్వాత తెలిసింది సార్ అవన్నీ అబద్ధాలని. అతన్ని అన్యాయంగా వదిలేసాను సార్. అతను ఏడ్చుకుంటూ చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు సార్. అంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీకు చాడీలు చెప్తే ఇప్పుడు ఉన్న వాళ్ళని వదిలేస్తావు. అంతేనా? ఇప్పుడు అదే జరుగుతుందంటారా? నేను ఇంకో మాట కూడా అడుగుతా. ఈ కోణంలో కాకుండా ఇంకో కోణంలో కూడా చూడండి. నీ లెక్క ప్రకారం నీ తప్పేం లేదు. ఏది అతను వదిలేయడం. అతను విగతజీవి అయిపోయాడు. అంటే ఒక ప్రేమించిన మనిషి నువ్వు అతను ప్రేమలో ఉన్నారు కొన్నాళ్ళ నుంచి. ప్రేమ అనేదే చెప్తారు. అంత ప్రేమించిన మనిషి సడన్‌గా వదిలేసి వేరే వాడి కోసం నువ్వు వెళ్ళిపోయావంటే అది కూడా ఎవరో చెప్పిన చాడీలు. నువ్వు ప్రేమించిన వాడు చెప్పిన మాట నమ్మకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి అతన్ని ఇలా చేసావంటే ఇవాళ నువ్వున్న పరిస్థితి కూడా అదేనేమో ఆలోచించుకోమంటున్నాను. ఎవరో వచ్చారు నీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పి ఎవరో వచ్చారు. వాళ్ళు ఏవో చేయమంటున్నారు నీతోటి. అవన్నీ చూసుకొని నువ్వు ఇతను అలాంటి వాడు ఇతను ఇలాంటి వాడు అని చెప్పి నిందలేస్తున్నావు. సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇవాళ. ఏది నీ కాలేజీలో రిపీట్ అయిందో అతను మంచివాడు అని ఇవాళ బాధపడుతున్నావు. అతనికి అన్యాయం చేశానని ఇవాళ బాధపడుతున్నావు. ఇదే పరిస్థితి రేపు నీకు ఇదే రావచ్చు. ఎందుకంటే నీ నేచర్ అదే నువ్వే ఒప్పుకున్నావు. ఎంత అన్యాయం సార్. ఇదే ఒక మగాడు చేస్తే ఒక ఆడదాన్ని ప్రేమించి సడన్ గా నాకు వేరే అమ్మాయి నచ్చింది అని చెప్పి ఆ అమ్మాయితో వెళ్ళిపోతే యారా నా జీవితాన్ని నాశనం చేసి అని చెప్పి వెళ్ళి కేసు పెట్టచ్చు సార్. అవును. కేసు పెడితే 493 కింద 10 ఏళ్ళు. అవును. అది మన దరిద్రపు కొట్టు చట్టం. ఆడవాళ్ళు అయితే ధైర్యంగా చెప్పొచ్చు. ఈ తప్పు కూడా వాడిదే మళ్ళీ. ఎవడైతే చాడీలు చెప్పాడో వాడిది తప్పుట. ఈవిడ తప్పేం లేదుట. ఎవడు వాడు? ఇప్పుడు మొగుడు కావచ్చు. అప్పుడు ఎవడు? అప్పుడు నోబడి. నీ రిలేషన్ లో ఎవరో వచ్చి చాడీలు చెప్తే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. సోనాలి బింద్రే నాగార్జున గారు మన్మధుడిలో ఎందుకు జాబ్కి వచ్చారంటే చైర్మన్ గారు పిలిచారని వచ్చేసారంటే వాచ్మెన్ గారు చెప్తే వెళ్ళిపోతావా? అలా ఇప్పుడు ఇది రివర్స్ లో చూద్దాం. ఈ లెక్క ప్రకారం ఎవరో ఒక చాడీలు చెప్తే ఆయన వదిలేయడం కరెక్ట్ అయితే ఈవిడి గురించి సరే ఎవరో ఇంటికి వచ్చారు, ఎంగిల్పేటలో తిన్నారు, అంతకు మంచి ఆగలేదు సార్, ఇవేవో జరిగింది సార్ అని అక్కడ ఎవరో చెవుల్లో గుసగుసలు ఆడుకున్నాడు, లేకపోతే వీడి మీద ఖర్చున్నవాడు ఎవడన్నా సరే ఈయనలాగా ఈయన ఎలా చాడీలు చెప్పాడో ఆయన వచ్చి ఈయనకి చాడీలు చెప్పాడు అనుకున్నాం. మరి అలా చాడీలు చెప్పినప్పుడు అది నిజమే అని నువ్వు ఎలా అయితే అనుకున్నావో ఈయన కూడా అలా అనుకునే అవకాశం ఉంది కదా. నువ్వు చేస్తే రైట్, ఈయన చేస్తే రాంగ్ అయిపోతుంది కదా. అక్కడ ఏం జరిగిందో మనకు నిజంగా తెలియదు. నువ్వే అంత ఎవడో అప్పుడు ఈయన ఎవడో చెప్పిన చాడీలు ఆయన వదిలేసి ఈయన అన్నావు. మరి ఈయన అలా అవడంలో పెద్ద హ్యూమన్. అవును. ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కార్. ఓకే. కాదు శేఖర్, ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ఇన్నాళ్ల తర్వాత టాపిక్ తీసుకొచ్చి మాట్లాడి ఆవిడ అతను మంచివాడు, ఇంకా స్టిల్ అతను మంచివాడు, ఇదే రోజు బెడ్రూమ్ లో జరిగితే ఎలా ఉంటది సార్ ఒక మగాడికి? వాడిని అనవసరంగా వదిలేసాను, వాడు చాలా మంచివాడు, నువ్వు ఇద్దరిద్దుడివి, వాడు చాలా బాగా చూసుకునేవాడు, నీ చెప్పుడు మాట్లాడి ఎలా ఉంటది? నరకమా కదా మగాడికి. అవును. ఎలా సంసారం చేస్తాడు సార్ మగాడు? ఇది గృహహింస అంటే. కరెక్ట్. దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. ఆవిడే మనకి రోజు 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 ఇంటర్వ్యూలు పెట్టి మరీ సాక్ష్యాలు ఇస్తుంది. అవును. ఇది ఆన్ ఎయిర్ ఆవిడ అన్న మాట వినండి, నేను వినిపిస్తాను మీకు. అవును. నేనేదో ఉత్తి మాటగా చెప్పట్లా. నీకంటే డబ్బున్న వాళ్ళు కూడా ఇంకా నాకు ఉన్నారు, లైన్ లో ఉన్నారు, సంబంధాలు వచ్చినాయి కూడా అంటది. ఇవాళ ఇప్పుడు నేను అనుకుంటే బాయ్ ఫ్రెండ్ చిటికలో ఒక బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోగలను అంటే అబ్బాయిలంటే అంత చీప్ గా ఉన్నారు సార్. ఇదే ఒక మగాడంటే నేను అనుకుంటే ఎవరిని కావాలంటే వాళ్ళని ఇట్లా గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేసుకోగలంటే వాడు తిరుగు ఎవరా అమ్మాయిలంటే అంత అలుసుగా ఉన్నారా? ఎవరు పడితే నీకు పడిపోతుంది అనుకుంటున్నావురా? అబ్బాయిలు కూడా అంతే అలుసుగా ఉన్నారా? అంతే. అబ్బాయిలకి ఏం క్యారెక్టర్ ఉండదా? నీకు పెళ్ళైంది, నీ పిల్లలు ఉన్నారని ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇన్ని బూతులు మాట్లాడతావు, ఇంత చండాలం చేసిన తర్వాత కూడా అనగా ఠక్కమని వచ్చేస్తారా? ఏమనుకుంటున్నారు అబ్బాయిలంటే? ఉండొచ్చేమో, కానీ అంత చీప్ అంటే అంత చీప్ మెంటాలిటీ అనమాట. మరి అతని దృష్టిలో తప్పైతే ఆ రోజు టాబ్లెట్స్ తెచ్చింది అతనే, తేకుండా ఉండాల్సింది. మరి తప్పైతే నువ్వు కూడా ఉన్నావు కదా అందులో, దేనికి చెప్పుకోవటం? సరే నాకు నీకంటే ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నావు, సరే నీకు తెలీదా అది?
అసలు నువ్వు కాదా మమ్మల్ని విడగొట్టింది, గుండె మీద చేసుకొని చెప్పు. ఎన్ని చెప్పావు నాకు అతని గురించి, అతను ఎంత ఏడ్చేవాడు నా కోసం. అదంతా సబ్ టెక్స్ట్ వదిలేసే. ఇప్పుడు నేనేం రిగ్రెట్ అవ్వట్లే ఎవరి గురించి. కాకపోతే అతను వదిలేస్తే అతను ఎంత ఏడ్చేవాడు, అతను ఏమన్నా సూసైడ్ చేసుకుంటే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అంతేగా. చెప్పుడు మాటలు చెప్పినవాడా? చాకలోడు చెప్పాడని చెప్పి రాముడు సీతను వదిలేసినట్ట? అదే